పిల్లలు ముఖ్యంగా 7th క్లాస్ పిల్లలు 6th క్లాస్ పిల్లలు వీళ్ళందరూ కూడాను ఎట్లా ఆమె చెప్పినవన్నీ చేశారు, ఆమె నేర్పించారు. బయటికి పోయిన తర్వాత విలువ తెలుస్తుంది కదా. కాబట్టి టీచర్ గారు చెప్పిన విషయాలు మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా ఎప్పటికీ కూడా మర్చిపోవద్దమ్మా. పిల్లలు అందరూ చాలా చక్కగా ఉన్నారు. నిన్న కూడా చక్కటి పార్టిసిపేషన్ చేశారు. ఇవాళ మన అందరం కలిసి టీచర్ గారి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం అన్నమాట. ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. పేరు లాక్కున్నారు, పక్కోళ్ళని కొట్టారే, నేను కంప్లైంట్ ఇస్తే నన్నే కొట్టారు, ఇట్లాంటి వద్దమ్మా. ఎవరు ఎట్లా ఉంటే ఎట్లా చేస్తారో టీచర్ గారికి తెలుసు. ఆడపిల్లలు ఎట్లా ఉండాలో టీచర్ గారికి తెలుసు. అట్లాగే ఉండాలి మీరు కూడా. ఎందుకంటే ఏ విషయాన్నైనా సూక్ష్మ దృష్టితో చూస్తారు, దాన్ని బాగా విశ్లేషించి చూస్తారు. దానివల్ల భయం ఆందోళన వస్తుంది. కాకపోతే దాన్ని అది జాగ్రత్తగానే ఫీల్ అవుతాము. రెండో విషయం ఏంటంటే బాధ్యత కూడా ఎక్కువ. మిడ్ డే మీల్స్ కానీ బాధ్యత, ఆడపిల్లలు ఏదన్నా ఇచ్చేస్తే వెంటనే వాళ్ళ కసురుకోవడం. టీచర్ గారు అరుస్తారు కానీ కొట్టడం తక్కువ, తీసుకుని హాజరేస్తారు. అలా బాధ్యతగా ఉంటారు. మిడ్ డే మీల్స్ విషయంలో తేడాలు వచ్చినాయి. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తి ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవడం అనేది తప్పదు. కాబట్టి ఈ స్కూల్ ఒక మంచి టీచర్ని కోల్పోతుందని భావిస్తున్నాను. తెలిసింది, అర్థమైందా? అదే ఏంటంటే సైన్స్ టీచర్ గారికి మన ఇక్కడ వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనం చూస్తానే ఉన్నాం కదా. క్లాస్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు ఏదో ఒక నోట్స్లు దిద్దడం, పాఠం చెప్పడం, లేకపోతే హోంవర్క్లు మళ్ళీ రాయినోడు కూడా రాయిపించి, ఒక రాయిపోతే వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చి 3 సార్లు 4 సార్లు ఇంపోజిషన్ రాయించి అట్లా చేసి భయాన ఏదో రకంగా చేస్తూ ఉంటారు. చదువు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ నేను ఉంటామో లేవో తెలియదు, నెక్స్ట్ టైం మేమంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతారని అంటున్నారు. చెప్పింది కరెక్ట్, ఖచ్చితం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తెలుగులో ఒక పదం ఉంది, సవ్యసాచి అని. సవ్యసాచి అంటే 2 చేతులతోనూ 2 కాళ్ళతోనూ యుద్ధం చేయగలిగిన వాడు, అర్జునుడిగా పేరు. అలా మన లేడీ అర్జున్ మన లక్ష్మీ విషయం ఎట్లా అంటే అన్ని సబ్జెక్టులు చెప్పగలరు. ఏమి ఏ పనైనా పూర్తి చేయగలరు. కాకపోతే అమ్మో నేను చేయలేను, అమ్మో నాకు భయం, ఎవరిని అడిగితే అని అంటుంటారు. అట్లా అంటుండాలి, పని చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలం. అందులో చేయలేము అనుకున్నప్పుడు ఏమీ చేయలేము. ఒక టీచర్ గారిని చూసి అది నేర్చుకుని అందరూ అన్ని పనులు చేయగలిగేట్టుగా మంచి సమర్థత సంపాదించాలని కోరుకుంటూ టీచర్ గారు మంచి స్కూల్కి వెళ్ళి, అనుకూలమైన స్కూల్కి వెళ్ళి మరింత సౌకర్యవంతంగా సర్వీస్ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు మీ మంచి కోరి టీచర్స్ ఎవరు చెప్పినా సరే మీ మంచి కోరి మీరు ఇందులోకి రావాలని, ఒక మంచి నడవడిక నేర్చుకోవాలని మంచి చెప్తాను. అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఆచరించి చక్కగా జీవితంలో పైకి ఎదగాలని పెట్టుకుంటున్నాము. అలాగే టీచర్ గారు ఇక్కడ ప్రతి ఫీల్డ్లో 8 years ఒక స్కూల్లో చేస్తే కంపల్సరీగా ట్రాన్స్ఫర్ వేరే స్కూల్కి వెళ్ళాలి. మీద అది ఏ స్కూల్ అయినా తెలియదు మనకి. ఏ స్కూల్ అయినప్పటికీ కూడా మన స్కూల్ నుంచి వేరే స్కూల్కి చెప్పారు. ఇంకా స్పెషల్గా అంతకన్నా చెప్పేది కూడా ఏం లేదు. మంచి వర్క్ స్టూడెంట్స్ అందరినీ మీకు గుర్తుపెట్టుకొని అవన్నీ ఆచరించి మంచి పౌరులుగా చక్కగా ఎదగాలని, చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. టీచర్ గారికి కూడా అభినందనలు చెప్తున్నాను. టీచర్ ఎలా పనిష్ చేయాలో అలాగే పనిష్ చేసేవారు. ఎప్పుడు కొట్టేవారు కాదు, మమ్మల్ని బాగా చక్కగా చూసుకునేవారు. ఒక పాఠం అర్థమయ్యేదాకా దాన్నే చెప్పేవారు, మమ్మల్ని బాగా చదివించేవారు.
కన్నా ఒక ఫ్యామిలీ. కూడా ఒక కుటుంబ సభ్యులాగా జరిగి నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు ఎంతో మోరల్ సపోర్ట్ అందించి, ఎస్పెషల్లీ సునంద గారు, గాయత్రి గారు